నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె చెక్పోస్టు వద్ద 54 లక్షల విలువ చేసే మద్యంను పట్టుకున్నట్లు ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు. గోవా నుంచి విజయవాడకు లారీలో పెద్ద ఎత్తున తరలిస్తున్న మద్యంను నంద్యాల ప్రకాశం జిల్లా సరిహద్దు చెక్పోస్టు వద్ద మహానంది పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. లారీలోని ముందు వెనుక భాగాల్లో వరిపొట్టు బస్తాలను ఏర్పాటు చేసి సుమారు 1000 కేసుల మద్యంను గోవా నుంచి విజయవాడకు రాజస్థాన్కు చెందిన వాహనంలో తరలిస్తుండగా గుర్తించి పట్టుకున్నారు. ఎస్పీ రఘువీరారెడ్డి మాట్లాడుతూ సుమారు 54 లక్షల విలువ చేసే మద్యంను అక్రమంగా తరలిస్తుండగా పోలీస్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లారీలో ఉన్న ఇరువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు 43,200 విస్కీ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ రవీంద్రారెడ్డి, సిఐ శివశంకర్, ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. మేము కూడా టైట్ గా ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం. ఏ బళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఎట్లాంటి బళ్ళు, టైప్ ఆఫ్ వెహికల్ బట్టి తనిఖీ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసాం. టోటల్గా 54 lakhs 43,000 అరౌండ్ 55 lakhs అనమాట. టోటల్ వెహికల్తో కలిపితే 65 lakhs వర్త్. ఓన్లీ లిక్కర్ 55 lakhs వర్త్ అనమాట. ఇందులో డ్రైవర్ని తర్వాత అతను కూడా ఉన్న సహచరాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ ముద్దాయిల కోసం దర్యాప్తు జరుగుతూ ఉంది ముమ్మరంగా. త్వరలోనే దాని రిజల్ట్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సార్, ఏ పార్టీ వాళ్ళు పార్టీ వాళ్ళది అనేది ఇంకా అసలు ముద్దాయిలు దొరికితే అప్పుడు దొరుకుతుంది. కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు కాదు, మన స్టేట్ వాళ్ళు కాదు. వీళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నాడు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నాడు, అట్లా డిఫరెంట్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒక తీసుకొచ్చి ఎవరెవరికి అనేది వేరే పర్సన్, ఆ పర్సన్ ద్వారా ఎవరికి ఎటు వెళ్తుందో తెలియదు. అది స్పష్టంగా ఒక పార్టీది అనేది చెప్పడం లేదు. ఆ రీచ్ అయిన తర్వాత అక్కడున్న సమాచారాన్ని బట్టి, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు అక్కడికక్కడ ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు, క్యాష్ పేమెంట్ అట్లా. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.